అండ్ ఐఎమ్ అను ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు నర్వస్ వీక్నెస్, సో ఈ నరాల జబ్బులు అండ్ ఈ నరాల ప్రాబ్లం అనేది, సో సమ్ పీపుల్స్లో చూసుకుంటే హెరిడిటీగా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ కొంతమంది డయాబెటిక్ పేషెంట్లకి నర్వస్ ప్రాబ్లం అనేది ఉంది. అండ్ దానితో పాటు నర్వస్ ప్రాబ్లం అనేది మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో నర్వస్ ప్రాబ్లం మనకి మనం ఎక్కువగా చూసుకునేది హై బీపీ ఉన్నా లేదంటే లో బీపీ ఉన్నా. అంటే ఈ హై బీపీ లో బీపీ అనేది, సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ హెవీగా ఉంటే దీన్ని హై బీపీ, కొంచెం తగ్గితే దీన్ని లో బీపీ అని మనం చెప్పుకుంటాము. అండ్ దానితో పాటు ఎవరికైతే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉండి ఎప్పుడు లైక్ సిస్టమ్స్ ముందు కూర్చోవడం, లేదంటే ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఫేస్ చేస్తూ డిప్రెషన్స్ లోకి వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఈ నర్వస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ నరాల ప్రాబ్లం మీకు కంట్రోల్ అవ్వాలి అన్నా, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉండాలి అన్నా, మీకు బీపీ లెవెల్స్ నార్మల్ గా ఉండాలి అని అన్నా కూడా ఫస్ట్ స్టాప్ ఓవర్ థింకింగ్ అండ్ స్ట్రెస్ కు వెళ్లకుండా ఉండడం అండ్ హెవీగా థింక్ చేయడం. ఈ రెండిటికన్నా బెస్ట్ మెడిసిన్ ఏది లేదు వరల్డ్ లో. ఈ రెండింటిని మీరు అదుపు చేసుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే ఆల్మోస్ట్ ఈ డిసీజ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నర్వస్ లో లైక్ బ్లడ్ సర్క్యులేషన్స్ జరిగే టైంలో సమ్ బ్లాకేజెస్ లా ఉంటాయి కొంతమందికి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే యాక్సిడెంట్ అయినా, సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మనకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా రావాలి, మనకి జెట్ స్పీడ్ లో నరాలు యాక్టివేట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, అల్లం ఉంటది కదండి, చక్కగా అల్లం రసాన్ని దాంట్లో ఒక స్పూన్ తేనె అది 2 మిక్స్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అవుతుంది. సో ఈ 2 టేబుల్ స్పూన్స్ డైలీ తీసుకున్నారనుకోండి, చక్కగా మీకు నర్వస్ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ నరాలు చాలా బాగా యాక్టివేట్ అవుతాయి. ఇది ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇమ్యూనిటీ రావాలి, మన నరాలు చాలా యాక్టివ్ గా ఉండాలి, బలంగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఇంకొక ఆయుర్వేదిక్ పౌడర్ చెప్తాను. సో అదేంటి అని అంటే త్రివంగ భస్మం. సో త్రివంగం అని మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఇది ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది. సో ఈ త్రివంగ భస్మాన్ని డైలీ ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము తిన్న తరువాత, అంటే ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నట్లయితే వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది అండ్ ఈ నర్వస్ ప్రాబ్లం అనేది 90% కంట్రోల్ అవుతుంది. ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి అశ్వగంధ అండ్ తిప్పతీగ. సో ఈ 2 పౌడర్స్ డైలీ ఒక స్పూన్ తీసుకున్నా కూడా ఒక గ్లాస్ మిల్క్ లో కలుపుకొని వీళ్ళకి ఈ నర్వస్ వీక్నెస్ అనేది తగ్గిపోయి నరాలు చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి. సో మెయిన్ అయితే ఇవి పాటించండి అండ్ మెంటల్ హెల్త్ మీకు కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. మనకి అన్ని హెల్త్ ఇష్యూస్ కి లీడర్ ఏంటి అని అంటే మన మెంటల్ హెల్త్ కరెక్ట్ గా లేకపోవడం. సో అటువంటి మెంటల్ హెల్త్ మన చేతుల్లోనే ఉంటది. సో దాన్ని కాపాడుకొని హ్యాపీగా హెల్దీగా ఉండండి, ప్రాబ్లం క్యూర్ చేసుకోండి. థ్యాంక్ యూ.